అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ హలో, దిస్ ఈజ్ మదన్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి గిరిజన విద్యార్థే కాకుండా మొట్టమొదటి గిరిజన పరిశోధకుడు, అలాగే తెలుగు సాహిత్యంలో మొదటి గిరిజన ఉపాధ్యాయుడు కూడా. ఉపాధ్యాయుడితో పాటు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని తెలుగు శాఖలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నటువంటి ఆచార్య ఎం గోనా నాయక్ గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయనతో గిరిజన సాహిత్యానికి, గిరిజన సమూహానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన అనుభవాల ద్వారా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ సార్. థ్యాంక్ యూ. గిరిజన సాహిత్యం అంటేనే పాటలు, అదొక సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ముందుగా మనం ఒక మంచి గిరిజన పాటతో మొదలు పెట్టండి సార్. తప్పకుండా. గిరిజన సాహిత్యం, అందులోనూ బంజారా సాహిత్యంలో అసలుకి మాటకు ముందు పాట, ఆటకు ముందు పాట, ఇట్లా చాలా ప్రధానమైనటువంటి సంస్కృతి నేపథ్యంలో జీవిస్తున్నటువంటి తెగ బంజారా తెగ. ఈ పాట నేను పిహెచ్డిలో భాగంగానేనైనా 1990 సంవత్సరంలో నేను ఈ పాట స్వయాన మా నాయనమ్మ అంటే మా అవ్వ దగ్గర సేకరణ చేశాను. ఏంటి సార్ ఆ పాట? ఆ పాట ఏంటంటే సంత్ సేవాలాల్ గారి యొక్క ఉనికి, అంటే ఏ ప్రాంతం వాడు అని చెప్పడానికి ఈ పాట ఒక ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. దాని తర్వాత తెలిసింది ఈ పాటలో ఇంత పరమార్థం ఉందా. ఈ పాటనే సంత్ సేవాలాల్ యొక్క జన్మ స్థానాన్ని గురించి కూడా, అంటే ఎక్కడ జన్మించాడో చెప్పేంత ఇది ఉంది అని చెప్పేసి ఆ తర్వాత నేను పరిశోధన చేస్తున్నప్పుడు, పరిశీలించినప్పుడు తెలిసింది. ఏంటి సార్ ఆ పాట ఒక్కసారి? బాయియే గుతీరే ఇలాకే మా సేవరో తాండో, బాయియే గుతీరే ఇలాకే మా సేవరో తాండో, बाइये सेवारी गवड़ीरो खाड़ू भारी मोटो, बाइये सेवारी गवेड़ीर खाड़ू भारी मोटो, बाइये खेराली गेटेलारो चारो चरच, बाइये खेराली गेटेलारो चारो चरच, बाइये काळे खुंडेरो पाणी पिवच, बाइये काळे खुंडेरो पाणी पिवच, बाइये गुतिरे इलाके मरम जीरो तांडो, बाइये गुतिरे इलाके मरम जीरो तांडो. బాగుంది పాట. ఈ విధంగా పాట మాకు అర్థం కాకపోయినా దీంట్లో ఏదో ఒక మెలోడీ ఉంది. ముందుగా మీరు ఎక్కడ, ఏంటి కుటుంబ నేపథ్యం ఎక్కడ, ఏంటి అని ఒకసారి చెప్పండి సార్. మాది అనంతపురం జిల్లానండి. సింగనమల కాన్స్టెన్సీ అంటే మండలం అంటారు. ఆ సింగనమల మండలంలో నాగలగుడ్డం తాండా అని, అనంతపురానికి 25 కిలోమీటర్ల దూరం అది మా ఊరు. మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళే, తాత ముత్తాల నుంచి వ్యవసాయమే. మేము 5 మంది అన్నదమ్ములము, 2 ఒక అక్క, ఒక చెల్లి. మాకు అంటే మొత్తం 7 మా సంతానం. మీరు పెద్దవాళ్ళ సార్? లేదు, నేను మూడో ఆయన. 2 నాకంటే 2 లేరండి, వాళ్ళు చనిపోయారు. నేను 3వ వాడిని. ఇంకా 2 వ్యవసాయమే చేస్తారు. ఇప్పుడు స్టిల్ ఊర్లో తాండాలోనే వ్యవసాయం చేస్తారు. మీ ఎడ్యుకేషన్ ఇదంతా ఎక్కడెక్కడ నడిచింది సార్? 4th క్లాస్ వరకు నాగలగూడెం తాండాలోనే ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. అంటే అప్పుడు చదువుకునే అవకాశం చాలా తక్కువగానే ఉండేది. ఇది ఎప్పుడు సార్ మీ ఎడ్యుకేషన్, ఈ స్కూల్ లైఫ్ ఇదంతా? ఈ స్కూల్ లైఫ్ అంతా 74, 75 అంటే 76లో నేను
అక్కడ నుంచి 5th క్లాస్ 76లో అంటే ఎమర్జెన్సీ ఆ ప్రాంతంలో నేను అక్కడ నుంచి ఎస్టీ హాస్టల్ పెట్టారని చెప్పి అనంతపురం మూవ్ అయిపోయాను. ఏదో ఒకటి 5th క్లాస్ కానీ 4th 6th క్లాస్ వాళ్ళకి 5th క్లాస్ వాళ్ళకి ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు. అప్పుడు ఎస్టీ హాస్టల్ కొత్తగా వచ్చింది అప్పట్లో. కాబట్టి అక్కడ నుంచి నేను అనంతపురం హాస్టల్లో వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ ప్రైమరీ స్కూల్ అంతా నాగల్గూడెం తాండాలోనే. ఇక 6th అంటే 5th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కోనేరావు హై స్కూల్ అని రెండవ రోడ్డు అనంతపూర్లో రెండవ రోడ్లో కోనేరావు హై స్కూల్ అని ఉండేది. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అని పెట్టారు దాని మీద, ఆ స్కూల్ పేరు మార్చారు. సో అందులో ఆ తర్వాత 8th 9th 10th జూనియర్ కాలేజు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపూర్లో. ఇది హై స్కూల్ నుంచి కాలేజీ ఇంటర్మీడియట్ కూడా అదే జూనియర్ కాలేజీలోనే. బిఏ వచ్చేసి నేను ఆర్ట్స్ కాలేజ్లో చదవాలంటే ఆ రోజుల్లో చాలా చాలా పుణ్యం చేసిన వాళ్ళని అనుకునేవాళ్ళు. సో అక్కడ నుంచి ఎంఏ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంఏ చేసి అక్కడ నుంచి ఇంకా రీసెర్చ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. సరే, అప్పటికి ఇప్పటికి అనంతపూర్ ఎలా ఉంది సార్? అనంతపూర్ అప్పటికి మాకు తెలిసిన అంటే మేము 76లో నేను అనంతపూర్లో ఉన్నాను కాబట్టి 76 నుంచి అనంతపూర్ 4 సెంటర్లు. ఒకటి బల్బుల్ ఫ్యాక్టరీ అని ఉండేది బళ్ళార్ రోడ్లో. ఓకే సార్. ఆ తర్వాత ఎస్కే యూనివర్సిటీ. ఓకే సార్. ఆ తర్వాత తడకలేరు అని ఆడ అది తడకలేరు మన అనంతపూర్ నుంచి మా ఊరు రోడ్ అంటే పామురాయి తడకలేరు అంటారు, గార్లదిన్న రూట్ అనమాట. అంటే ఈ విధంగా జేఎన్టీయు, సత్యసాయి కాలేజ్ అంటే ఇవే అనంతపూర్ అంటే వీటి మధ్యలో ఉన్నటువంటి అనంతపూర్. ఇప్పుడు ఎట్లుంది సార్? ఇప్పుడు అనంతపూర్ దాదాపుగా ఒక 50 కిలోమీటర్ అనంతపూర్ ప్రాకిపోయింది. అంటే అక్కడ రాప్తాడు, ఇక్కడ నసనాయనకుంట, ఇక్కడ వచ్చేసి గార్లదిన్న దగ్గరకు వచ్చేసిందండి. గార్లదిన్నకు అది అంతా రూరల్ అర్బన్ అయిపోయింది. సో ఆ పక్క రాప్తాడు దాటి కృష్ణదేవరాయ యూనివర్సిటీ దాటి అంటే బహుశా బత్తలపల్లికి కూడా అనంతపూర్ అనుకునే యొక్క స్థితి. అంటే మొత్తం అరౌండింగ్ 50 కిలోమీటర్స్, 50 నుంచి అంటే 50 నుంచి 60 కిలోమీటర్ అరౌండింగ్ అంతా మొత్తం అనంతపురం అయింది. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అనంతపురం. మేము చదువుకున్నప్పుడు అనంతపురం కాదు, టైర్ 2 సిటీగా మారిపోయిందంట. ఇప్పుడు టాప్ మోస్ట్ అసలుకి సిటీ అనమాట అనంతపురం. అంత గొప్పగా ఇప్పుడు అభివృద్ధి చెందింది అనంతపురం. సరే, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంటారు, మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి? డెఫినెట్ అండి. ఎందుకంటే ఊరు ఒక్క నెలలో కనీసం 2 సార్లు వెళ్ళకపోతే, ఆ గాలి సోకకపోతే అసలుకి ఎందుకో సిటీలో ఎంత ఉన్నా మన ఊరు, మన ప్రాంతము, మన గాలి, మన నేస్తాలు ఇవన్నీ మొత్తం అక్కడ వేరు. వ్యవసాయం కూడా చేయిస్తున్నానండి. అంటే 2 మంత్లీ 2 సార్లు వెళ్తాను. అగ్రికల్చర్ స్టిల్ ఇప్పటికీ మామిడి చెట్లు ఉన్నాయి, నాకు చీని చెట్లు ఉన్నాయి. ఒక 4 ఎకరాలు 5 ఎకరాల వ్యవసాయం చేయిస్తున్నాను, బోరు వ్యవసాయమే. తప్పకుండానండి అనంతపూర్ నుంచి అసలు మా ఊరికి తాండాకు వెళ్ళకపోతే అదేదో విధంగా ఉంటుంది. వ్యవసాయంతో పెద్ద గిట్టుబాటు కాదని అందరికీ తెలుసు. వ్యవసాయం చేసి మీరు ఏం ప్రతిఫలాలు ఇస్తున్నారు సార్? గిట్టుబాటు కాదనే విషయం అందరికీ తెలిసిందే. అనంతపూర్ జిల్లాలో ఎవరిని కదిలించినా కరువే, అంటే ఇది పిలవకుండానే వచ్చేది కరువు అని ఉంది. అయితే ఎందుకో ఆ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి నష్టాలు చూసినా సరే, నష్టం వస్తున్నా సరే, ఏదో చెట్ల మీద ప్రేమ, భూమి మీద ప్రేమ, మట్టి మీద ప్రేమతో అది చేయక తప్పలేదు. కానీ నేను కూడా కంటిన్యూ అట్లే తాత ముత్తాతల యొక్క వారసత్వం కంటిన్యూ చేస్తున్నాను. వ్యవసాయం అంటే పేకాట్లా మారిపోతుంది రాయలసీమలో అంటారు. అయినా ఓటమి వచ్చినాక మళ్ళీ మీరు పేకాట ఆడుతూనే ఉన్నారు. పేకాట ఆడుతూనే ఉన్నాం, ఎందుకంటే తప్పదు ఏదో ఒక రోజు. సూపర్ సార్, సూపర్ సార్. మీ ఎడ్యుకేషన్ పీరియడ్లో అప్పట్లో ఇది 70s 80s పీరియడ్లో అంటే ఈ లెఫ్ట్కి సంబంధించిన స్టూడెంట్ ఇంకా ఎలా ఉండేది సార్ ఆ పాలిటిక్స్? అప్పుడు లెఫ్ట్కు సంబంధించింది స్టూడెంట్స్ అంటే ఎక్కడో ఈ కదిరికొండలు దగ్గర ఉండేది. అంటే ఐడియాలజీ ప్రకారంగా మాత్రం యూనియన్ చాలా గట్టిగా ఉండేదండి. ఎస్ఎఫ్ఐ అని, ఏఎస్ఎఫ్ అని, ఎన్ఎస్యు అని 3 రకంగా. నేను జీవితం అంతా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన. మీరు స్టూడెంట్ యూనియన్లో నేను స్టూడెంట్ యూనియన్లో వర్క్ చేశాను. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్లో కల్చరల్ సెక్రటరీగా గెలిచాను ఎస్ఎఫ్ఐ తరఫున. ఆ తర్వాత సెంట్రల్ స్టోర్ హాస్టల్ చైర్మన్గా గెలిచాను కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో, ఎస్ఎఫ్ఐ తరఫున గెలిచాను. గొడవలు అయ్యేటివి, స్టూడెంట్ గొడవలు, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో గొడవలు బాగా అయ్యేటివి. ఎందుకంటే ఎన్ఐసి వాళ్ళంటే ముఖ్యంగా దివాకర్ రెడ్డి వాళ్ళ యొక్క వర్గం. లేదు, వాళ్ళ చెల్లెలు కొడుకు జగదీష్ రెడ్డిని మా సీనియర్ ఉండేవాడు, చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఈ సిద్ధాంత పరంగా వస్తానే కాస్త చిన్న గొడవలు అట్టు ఉండేటటువంటి. మరి హాస్టల్లో ఏకమైపోయేవాళ్ళము, అందరము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ కూడా ఉన్నాడు.
జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు ఒకసారి. ఓకే, ఓకే. సో ఇట్లాంటివన్నీ ఇంకా ఎవరన్నా ఇప్పుడు అనంతపూర్లో పొలిటికల్ లీడర్లు ఎవరన్నా మీ అప్పటికి ఎవరన్నా మీ జూనియర్ సీనియర్లు ఎవరైనా ఉన్నారా సార్ ఇప్పుడు ప్రజెంట్? జూనియర్లో ఉన్నారండి. పొలిటికల్ లీడర్ అంటే ఇదే జగదీష్ రెడ్డి లాంటి, అంటే దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. ఓకే. కొంత వాళ్ళతో పరిచయాలు లేవు, కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో పరిచయాలు అట్లా వాళ్ళే కొద్ది పొలిటికల్గా అభివృద్ధి చెందిన వాళ్ళే బాగా. తెలుగు లిటరేచర్లో మీరు మొదటి తెలుగు లిటరేచర్లో తొలి గిరిజనులు కదా సార్, అందులాగే తొలి గిరిజన సాహిత్యం మీద కూడా మీరే పరిశోధన చేశారు విశ్వవిద్యాలయ స్థాయిలో. అవునండి. సో ఇన్ని సాహిత్యాలు ఉండగా మీరు కేవలం గిరిజన సాహిత్యం మీదే పరిశోధన చేయాలనే థాట్ కానీ ఆలోచన ఏంటి సార్ బిహైండ్? అంటే గిరిజన సాహిత్యం మీద పరిశోధన చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విద్య నేర్పినటువంటి గురువుల యొక్క ప్రోత్సాహం. ఆ తర్వాత నేను ఎంఏకు వచ్చిన తర్వాత మా గురుగారు, మా పిహెచ్డి సూపర్వైజర్ గురుగారు హెచ్ఎస్ బ్రహ్మానంద గారు, మా ప్రొఫెసర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు. ఆయన అప్పటికే బంజారా భాషలో పరిశోధన చేసినవాడు. బంజారా భాష మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఆయన. సో క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తూ నాతో బంజారా భాషలో మాట్లాడేది. నాకు మీద భాష లేదు, ఆయన బ్రాహ్మణు. ఆయన సుగాలి భాష అద్భుతంగా వచ్చు. ఆయనది పుంగనూరు అనమాట, చిత్తూరు జిల్లా పుంగనూరు. అక్కడ సుగాలి మెట్ట అని చెప్పేసి తాండాలో కలిసి ఉండేవాళ్ళు, అంటే దగ్గర. సో ఇట్లా భాష. ఇంకోటి ఏమంటే ఆయన యూజీసీ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశాడు అప్పట్లో సుగాలి భాషలో. సుగాలి భాష వ్యాకరణం మీదనే ఆయన యూజీసీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన ఇంపాక్ట్ మీ మీద ఉందని 100%. 100. ఆయన లేకపోతే నథింగ్. ఆయన అసలుకి బ్రహ్మానంద గారు మా గురువు, ఆయన తల్లిదండ్రి దైవం అంతా ఆయనే. నా పిహెచ్డీకే జీవితాన్ని మార్గదర్శి అంటే ఇవాళే కాదు, నేను చనిపోయేంత వరకు కూడా ఆయన మూర్తిత్వం నా ఎదలో దాగి ఉంటుంది. అంత మహానుభావుడే ఇప్పట్లో కూడా. సో అది అనమాట. నేను రీసెర్చ్ చేయడానికి బంజారా భాష మీద అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయండి. జానపద సాహిత్యము, గిరిజన జానపద సాహిత్యం ఒకటే అయినప్పుడు మరి బంజారా సాహిత్యాన్ని ఈ అబ్బాయి ఎట్లా విడదీస్తాడు, గిరిజన సాహిత్యాన్ని మళ్ళీ సపరేట్గా విడదీసి ఎట్లా రీసెర్చ్ చేస్తాడనే వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. అంటే మీరు పరిశోధన చేసేపటికి అప్పుడు జానపద సాహిత్యానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, మీరు గిరిజన సాహిత్యాన్ని బైఫర్గేట్ తీసుకున్నారు. సో అట్లా మా గురుగారు చెప్పారు, లేదండి కొన్ని రోజులకి ఇది చాలా ఆధిపత్యమైనటువంటి సాహిత్యం అవుతుంది, అద్భుతమైన అన్ని వాదాలు వచ్చినాయి, గిరిజన వాదం కూడా రాబోతుంది రేపు. ఇప్పుడు దళిత వాదము, స్త్రీవాదము, మైనారిటీ వాదము, బీసీ వాదము అయినట్లుగా గిరిజన వాదం కూడా ఇవాళ రేపు రాబోతుంది. దానికి నాంది ప్రస్తావన ఇది వీళ్ళే, ఇక్కడ నుంచి నేను మొదలు పెడతానని చెప్పి నాకు పిహెచ్డి సీట్ ఇచ్చారు. సో నాకు బంజారా సాహిత్యం అంత నాకు ఇంట్రెస్ట్ కలగడానికి, అందులో రీసెర్చ్ చేయడానికి మాత్రం ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద మా గురుగారు. సార్ మీరు ఎస్కే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తెలుగు డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఎవరెవరు ఉన్నారు సార్ మీరు మేము చదువుతున్నప్పుడు అట్ట స్టార్ వరల్డ్స్ అండి, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. ఎందుకంటే తుమ్మపూడి కోటేశ్వరరావు, శలాక్ రఘునాథ్ శర్మ గారు, కొలకులు రినాగ్ గారు మా గురువులు ఇదంతా. రాజపాలెం చంద్రశేఖరుడు, పిఎల్ శ్రీనివాసరెడ్డి గారు, దేవకీ మేడం, బుద్ధన్న, అకాడమిక్ లెజెండ్. ఇంకోటి అంటే నా అదృష్టం ఏంటంటే నేను ఆ మొదటి తరానికి సంబంధించిన వాళ్ళతో నేను శిష్యుడు అనిపించుకున్నాను. మొదటి తరం వాళ్ళతో నేను పాఠాలు నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. చాలా గొప్ప. సరే, ఇప్పట్లో డేటా కలెక్షన్ రీసెర్చ్లో చేయాలన్నప్పుడు ఈ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, మీరు అప్పట్లో 90sలో అంటే అప్పుడు డేటా కలెక్షన్ ఎలా ఉండేది సార్? డేటా కలెక్షన్ అప్పుడు ఏముండేది అంటే మాకు రైల్వే టికెట్ కన్స్ట్రక్షన్ ఇచ్చేది. ఇండియన్ రైల్వే ఇండియన్ రైల్వే అంటే ప్రతి పరిశోధక విద్యార్థికి కూడా, అందులోని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 70% కన్స్ట్రక్షన్, 30% పే చేయాలి. 70% కన్స్ట్రక్షన్ ఉండేది. రైల్వే టికెట్ యూనివర్సిటీ వాళ్ళు రాసి ఇచ్చేది మాకు, ఫలానా అని. అప్పుడు ఛార్జీలు కూడా తక్కువే. బట్ సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్ పాకెట్ మనీ కూడా అప్పుడు 60-70 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 60-70 రూపాయల్లోనే అది మిగిలించుకొని పిహెచ్డిలో వచ్చినాక 150 రూపాయలు చేశారు పాకెట్ మనీ ఎవ్రీ మంత్. ఫెలోషిప్ అది ఫెలోషిప్. ఎప్పుడు సార్ ఈ ఫెలోషిప్? ఈ ఫెలోషిప్ 90లో మాకు ఫెలోషిప్ అంటే పాకెట్ మనీ అనేవారు. ఫెలోషిప్ పాకెట్ మనీ అనేవాళ్ళు. దాని 150 నుంచి 130, 150. నేను పిహెచ్డి జాయిన్ అయిన నాటికి 150 రూపాయలు. అప్పుడు ప్లేట్ మీల్స్ ఎంత ఉంది సార్? అప్పుడు ప్లేట్ మీల్స్ అనంతపూర్లో వచ్చి 2.5 రూపాయలు. గుల్జార్పేటలో అప్పుడు అద్భుతమైనటువంటి గట్టి పప్పుతో అస్సలకి ఎంత బాగుండేదో గుల్జార్పేటలో. అది ఎక్కడైనా హాస్టల్లో మేము ఎప్పుడన్నా అట్లా బోర్ కొట్టినప్పుడు
₹2.5 దాచిపెట్టుకొని వచ్చేసి గుల్జార్పేటలో పప్పన్నం తినేవాళ్ళం, అనంతపూర్ గుల్జార్పేట. సో ఆ విధంగా మాకు కన్స్ట్రక్షన్ టికెట్ ఉండేది. అప్పట్లో ఎక్కడ పోయినైనా మాకు కన్స్ట్రక్షన్ ₹30 కంటే ఎక్కువ పడేది కాదు టికెట్. నువ్వు ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగినా అక్కడి నుంచి నాకు మణుగూరు కొత్తగూడెం ఎక్స్ప్రెస్ మణుగూరు నేను కొత్తగూడెం దిగాలంటే ₹14 టికెట్, 30% కన్స్ట్రక్షన్ అనమాట. అప్పుడు ప్యాసింజర్ ఇదివే అంత మొత్తం ఏదో కూర్చొని పోయేది. సో కాబట్టి నిజంగా అప్పట్లో నాకు ₹150-200 సరిపోయేది పిహెచ్డి ఫీల్డ్ వర్క్. సార్ మీ పిహెచ్డి థీసిస్ టైటిల్ ఏంటి సార్? ఈ పిహెచ్డి ఎక్కడెక్కడ డేటా కలెక్షన్ చేశారు సార్? నేను నా పిహెచ్డి టైటిల్ వచ్చేసి సుగాలి సంస్కృతి భాష సాహిత్యాలు. మొట్టమొదటి దానికి నాతోనే మా గురుగారు మొదలుపెట్టించారు. సో ఈ సుగాలి సంస్కృతి భాషా సాహిత్యాలు అనేటివి 3 ప్రాంతాల నుంచి తీసుకోవాలి. ఒకటి రాయలసీమ, రెండవది తెలంగాణలో మహబూబ్ నగర్, ఖమ్మం. ఎందుకంటే అది బైలింగ్వల్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి కొద్ది మహబూబ్ నగర్ ఏమో కర్నూలుకు దగ్గర, అదేమో అక్కడ ఒరిస్సా ప్రాంతానికి ఈ విధమైనటువంటి ప్రాంతానికి నిజామాబాదు, ఉత్తరాంధ్ర నిజామాబాదు, ఖమ్మము ఆ విధంగా అంటే ఇతర భాషలతో ఏ సంబంధాలు కలిగినటువంటిది మరాఠీతోనూ, హిందీతోనూ, ఒరియాతోనూ ఈ విధంగా కాస్త ఇన్ఫ్లుయెంట్ అయినటువంటి ప్రాంతాల నుంచి తీసుకోవాలనేది మా గురుగారు చేయడంతో మొత్తం 3 ప్రాంతాల్లో తిరిగాను. రాయలసీమ మొత్తం తిరిగాను, మహబూబ్ నగర్ జిల్లా దాదాపుగా అంతా, ఖమ్మం జిల్లా కూడా దాదాపుగా నేను కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు. ఈ బంజారాలు ఎక్కడెక్కడే అధికంగా ఉన్నారు సార్ మన 2 తెలుగు రాష్ట్రాలు? ఏ డిస్టిక్లో? 2 తెలుగు రాష్ట్రాల్లో బంజారాలు తెలంగాణలో అపారమైన జనాభా. ఎంత జనాభా ఉండొచ్చు సార్? తెలంగాణలో దాదాపు ఇప్పుడు 34 lakhs, 32 లక్షలు అంటే 34 లక్షలు జనాభా బంజారా జనాభా. లంబాడీస్ అంటారు, ఆ లంబాడీ జనాభానే 34 లక్షలు. సరే ఏంటి సార్, ఒక చోట లంబాడీ అని అనిపిస్తుంది, ఒకసారి సుగాలి అని అనిపిస్తుంది, ఒకసారి బంజారా. ఏంటి సార్ ఈ పదాలు ఏంటి అసలు? వీరు ప్రాంతీయ నామాలు అంటామండి మనము. ప్రాంతీయ నామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో సుగాలి అని, తమిళనాడు కేరళ కూడా సుగాలిని అంటారు. ఇక్కడ తెలంగాణలో లంబాడి, కర్ణాటకలో లంబాణి, సో అదే మహారాష్ట్రలో బంజారా, రాజస్థాన్లో సిర్కీబాన్. ఇటువంటి నామాలతో అంటే దాదాపుగా వీళ్ళకి ఇతర పేర్లతో 22 పేర్లతో భారతదేశం మొత్తంగా పిలుస్తారు. మరి 22 పేర్లతో పిలిచిన వీళ్ళందరూ బంజారాలే. పేర్లు వేరే ఉండొచ్చు, అక్కడక్కడ ప్రాంతీయ పేర్లు. ఈ బంజారే నామం కూడా మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలన్నమాట. బంజారా అనే నామము రావడానికి కూడా కారణము పూజారి రంజిత్ నాయక్ గారు. ఆయన పెనకొండ, సోమందేపల్లి అని అనంతపూర్ జిల్లా వాస్తవ్యుడు. మొట్టమొదటి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ బంజారాలు ఆయనే. సో ఆయన బంజారాల కోసం ఏం చేశాడంటే 1966 అంటే 66, 67, 68 3 సంవత్సరాలు ఒక 12 మంది మేధావులతో ఏ బంజారా స్టడీ టీమ్ అనేది ఒక ఏర్పాటు చేసుకొని మొత్తం భారతదేశం మొత్తం తిరిగాడు. అందులో 17 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంజారాల మీద క్షుణ్ణంగా పరిశోధన చేసి 22 నామాలతో పిలిస్తే వీళ్ళని అది కాకుండా ఒకే నేషనల్ వడగా ఒక పేరుతో పిలవడానికి మనకి ఏదైనా అవకాశం ఉందానంటే బ్రిజ్వాసి, సిర్కీబాన్, జాదూ బంజారా, ఘర్ బంజారా అని ఎన్ని ఉన్నా వీళ్ళన్నిటికీ పేరు మీదగా గోర్ బంజారా అనే నామంతో పిలవాలి అని 1968లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒక స్టడీ రిపోర్ట్, ఏ బంజారా స్టడీ రిపోర్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బంజారా పేరు అని వచ్చింది. ఇది రాజ్యాంగం గుర్తించిన భాషలు అనుకుని ఉంటాయి సార్. ఆ లిస్టులో బంజారా భాష ఉందా లేదా? బంజారా భాష లేదు ఇంకా అదే 8th షెడ్యూల్లో పెట్టాలని ఇప్పుడు ఏదో అంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే భాషకు లిపి లేదు కాబట్టి, బంజారా భాషకు లిపి లేదు కాబట్టి. అయితే ఆ మహానుభావుడు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే మొత్తం జాతీయ పరంగా బంజారా ఒక పదం కిందకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు బంజారా వల్లండి. సో కాబట్టి ఇది బంజారా నామధేయంగా ఆయన యొక్క చలువ. ఏఐబిఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనేది అప్పట్లోనే ఆయన ఫౌండర్గా స్టార్ట్ చేశాడు. 1962లో ఇది. ఆ తర్వాత బంజారా స్టడీ రిపోర్ట్ టీము 68లో ఆయన ఇందిరాగాంధీకి సబ్మిట్ చేసిన తర్వాత 69, 70లో ఏఐబిఎస్ అనేది ఏర్పాటు ఫౌండర్ ఆయన.
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనేది చేసి బంజారా నామధేయం ఇప్పుడు నేషనల్ వైడ్గా వీళ్ళందరినీ బంజారా. ఓకే, బంజారా అన్న నామం పెట్టింది తెలుగువాడు. తెలుగువాడు. సూపర్ సార్. రంజిత్ నాయక్. సార్ మళ్ళీ వస్తే మీ వరకే సార్, ఈ డేటా కలెక్షన్లో మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్లు ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయండి. డేటా కలెక్షన్లో నా జీవితంలో మర్చిపోనివి 2 సంఘటనలు జరిగాయి. ఏంటి సార్? ఒకటి, పాల్వంచ నుంచి నేను పహల్గూడెనికి వెళ్తూ ఉంటే అక్కడ కోయగూడెం, అది ఆ కోయగూడెంలో వివాహం అవుతుంది. పెళ్ళి కోయగూడెంలో అంటే నేను యాక్చువల్గా బంజారా మీదనే రీసెర్చ్, గిరిజన పరిశోధన కాబట్టి బంజారా కాకుండా ఇతర గిరిజనుల మీద కూడా తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష. ఆ విధంగా మా గురువుగారు ఎక్కడైనా అవకాశం ఉంటే, భద్రాచలం వెళ్తున్నావు కదా, ఖమ్మం వెళ్తున్నావు కదా, అవకాశం ఉంటే కొండరెడ్డి కానీ కోయవారి యొక్క సంస్కృతి గురించి కూడా ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి అని చెప్పి అనడం. ఈ నేపథ్యంలో నేను పహల్గూడానికి వెళ్ళాను. పహల్గూడానికి వెళ్తే ఒక 2 కిలోమీటర్ దాటిన తర్వాత అక్కడ అమాంతంగా ఒక 4 వచ్చేసి నన్ను కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళారు. నక్సలైట్లు అని మళ్ళా తెలిసింది నాకు ఎవరో. ఎందుకంటే అప్పుడు మనకు నిజంగా అంత నక్సలైట్ అనే పదము అక్కడక్కడ వినడమే కానీ ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా ఉంటారా అనేది కూడా తెలియదు. ఎందుకంటే రాయలసీమలో ఆ సిద్ధాంతాలు ఉన్నాయి కానీ నక్సలైట్లు అనేవాళ్ళు ప్రత్యక్షంగా వచ్చేసి ఈ విధంగా అనేది లేదు. అడవి ప్రాంతం లేకపోవడంతో అయితే ఇక్కడ నేను చూశాను. సరే తీసుకెళ్ళి 1 కిలోమీటర్ వరకు నడిపించారండి. నడిపించేసి అక్కడ ఒక సెలయేరు ఒక దగ్గర ఒక గుట్ట, వాళ్ళు నివసించే ప్లేస్ అనుకుంటా బహుశా, ఆ గుట్టలాగా ఉంది. అక్కడ కూర్చోబెట్టి గంతలు ఇప్పారు. 10-15 మంది ఉన్నారు. సినిమాటిక్ లాగా. అసలుకి నాకెందుకంటే బాగా భయపడ్డాను, చెమటలు వచ్చేసినాయి. అంటే నేను కళ్ళ గంతలు కట్టి నడిపిస్తున్నప్పుడు ఇమీడియట్గా కళ్ళ గంతలు కడితే చంపేస్తారనుకున్నాను. మళ్ళీ వాళ్ళు చేతులు పట్టుకొని ఏం కాదు నీకు, మేము ఉన్నాం కదా, నీకేం కాదు, నువ్వు గట్టి అని అట్లా అనుకుంటూ పోయినారు. సరే అక్కడ కళ్ళ గంతలు ఇప్పారు. అక్కడ లక్లీ ఏమైందంటే బంజారా భాష మాట్లాడేవాడు కూడా మా అన్న ఉన్నాడు. ఒక ఆయన అక్కడ బ్రతికిపోయా. నువ్వు పోలీస్ ఇన్ఫార్మల్వే, లేకపోతే నువ్వేమన్నా నిజంగా పరిశోధకుడు, నువ్వు అసలు ఎవరివి? పరిశోధన అనే ఒక ఇది కూడా వాళ్ళ పాపం అంత అవగాహన లేదు. లేదండి నేను పిహెచ్డి చేస్తున్నాను. పిహెచ్డి చేస్తే కొండల్లో ఏం పని నీకు అని అనడము. సరే నువ్వు భాష మాట్లాడడము, నేను బంజారా భాష మాట్లాడము. ఆయన అవును సార్, ఇది నీ ఆనవాళ్ళు ఏవి, నీ ఐడి కార్డు అన్నీ చూపించాను. అదే బ్యాగ్లో ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ఇవన్నీ చూపించడంతో పాపం వాళ్ళు ఏం చేయలేదు. సరే నాకు ఇంత ఏదో బ్రెడ్ పీసులు ఇచ్చారు, ఇంత తిన్నాను సార్, నా దగ్గర కూడా ఉన్నాయి సార్ అవి. ఆ బ్రెడ్ పీసులు అన్నీ వేసుకొని పోయేవాళ్ళం రీసెర్చ్ పోయేటప్పుడు. పావలాకు ఒక బెడ్ అని ఉండేది, గాజు సీసాలు అమ్మేవాళ్ళవి. అవి ఒక 10 కొనుక్కుంటే 2 రోజులు వచ్చేది నాకు. ఒక 2 రూపాయలు పెడితే ఇన్ని ఇచ్చేది. అవి బ్యాగ్లో పెట్టుకొని పోయేవాళ్ళం, అడవుల్లో ఎక్కడ తిండి లేకపోతే ఎట్లా అని. సో వాళ్ళు ఇచ్చారు, తిన్నాం. కాకపోతే జరిగింది ఏంటంటే 3 అవుతుంది టైము, 4 అయితే మాత్రం నేను చంపేస్తారు. నక్సలైట్ అని ముద్ర వేసేసి నన్ను అడేసేస్తారు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, నువ్వు ఎట్లా వెళ్తావు అని. పాపం వాళ్ళంతా కొంత దూరం వచ్చి తో చూయించారు. అయితే ఆ భయముతో తో తప్పింది. ఆవులు అవి ఇవి మేసి తోవలు ఏర్పడే దట్టమేట అడవి. ఎటికెలకు ఇట్టే పోమన్నారని చెప్పేసి అడ్డంగా పరిగెత్తి పాల్వంచ రోడ్డు మీదకి వచ్చేసాను. ఇవన్నీ కాళ్ళకంతా ముళ్ళు గుచ్చుకొని ప్యాంట్ అంతా చినిగిపోయింది, చెప్పులు ఎక్కడో పోయినాయి, రక్తము, భయంకరం. అది నాకు జీవితంలో మరపురాని యొక్క సంఘటన. ఏమాత్రం తేడా వచ్చిందా? ఏమాత్రం తేడా, ఎందుకంటే వాళ్ళతో భయం లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు నువ్వు నక్సలైట్ ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను చంపి నీ చేతిలో గన్ను పెట్టి ఇక నువ్వు ఎన్కౌంటర్ అని చేసేసి నీ మీద ఫోటో తీసి పేపర్కి ఇస్తారని చెప్పేసి అంటాను. అదొక భయము ఏదో ఆ రోజుల్లో చాలా. అది 2 సంఘటనలు అన్నారు. ఇంకొక సంఘటన ఏంటంటే బుట్టాయిగూడెము ఒకసారి ఇదే పరిశోధన కానీ బుట్టాయిగూడెం ఈ మన పాపికొండలు, ఖమ్మం జిల్లా పాపికొండలు. బుట్టాయిగూడెం దగ్గర వెళ్ళి ఆ రోజు చీకటి అయింది. బుట్టాయిగూడెంలో నిద్రపోల్సి వచ్చింది. ఎంవిఎస్ఎన్ మూర్తి అని మా గురుగారు, ఆయన రీసెర్చ్ డైరెక్టర్, ఐటీడీఏ డైరెక్టర్, ప్లస్ హైదరాబాద్లోనే చాలా కాలం పనిచేశాడు ఆయన. మహానుభావుడు, చాలా గొప్ప మనిషి. సో ఆయనతో కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ బుట్టాయిగూడెంలో ఒక స్కూల్ ఉంది, ఆశ్రమ పాఠశాల. స్కూల్లో ఆ రోజు ప్లేస్ ఇచ్చారు. అది నవంబర్. ఈ పాపికొండలు యాత్ర బాగా జరుగుతుంది అప్పట్లో, గోదావరి బోట్. సరే మేము కొండ మీదకి వెళ్ళి, బుట్టాయిగూడెం కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాం, ఏదో పడుకున్నాం, నిద్రపోయినాం. ఇంత ఏదో తిండి పెట్టారు పాపం, కందమూలాలు అవి ఇవి ఇచ్చారు, ఉడకబెట్టిన గడ్డలు ఇచ్చారు. ఆ గడ్డలు ఇస్తే తిన్నాం, బాగానే ఉంది. అంటే ప్రొద్దున గోదావరికి కాస్త
కొండ దిగి గోదావరిలోనూ కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఓకే. అక్కడ తాగడానికి ఏదో ఇది మట్టి కుండలో నీళ్లు ఉంటాయి తప్ప అవి కూడా గోదావరి నీళ్ళే, ఓకే. పారే నీళ్ళు అంతే. పారే నీళ్ళే. సో కాలకృత్యాల కోసము నేను మా గురుగారు ఇద్దరము ఇక అక్కడ చెంబులు గింబులు ఏం లేవు, సరే ఏదో వేపుళ్ళు వేసుకొని దిగేసి ఇక కాలకృత్యాలు అంతా తీసుకొని మేము మళ్ళీ గూడె ఇక్కడికి వస్తున్నాం మా ఆశ్రమ పాఠశాల. అప్పుడు ఒక కొండరెడ్డి ఓకే సార్. వేట కొడవలాగా ఉంది, పెద్దది కొడవలు. ఆ కొడవలతో ఇంత చిన్న పిల్లోనికి గుండు గీస్తున్నాడు. కత్తితో గుండు తీస్తున్నాడు. కత్తి వేట కొడవలి, అది కత్తి కాదు కొడవలి. కొడవలతో గుండు ఇట్లా గుండు గీస్తున్నాడు, గుండు చేస్తున్నాడు. అంటే వెంట్రుకలు మనం బ్లేడ్తోనో లేకపోతే దేంతోనో తీస్తామండి, ఆయన కొడవలతో తీస్తున్నాడు. అంటే ఎంత షార్ప్ కొడవ అది. ఇట్లా అన్నప్పుడు పాపం తెగింది వానికంతా, ఇక్కడ బ్లడ్ వచ్చింది ఆ పిల్లగానికి. ఈ సంఘటన చూసాం. ఓకే సార్. ఎందుకంటే మనం ఎంత గిరిజనులైనా ఏదో బ్లేడ్తో సేవింగ్ చేసుకోవడము లేకపోతే గుండు తీయడం అనేది గీయడం అనేది చూసినాం, కానీ నేను కొడవలతో ఫస్ట్ టైం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. నేను మా గురుగారిని అడిగా, ఇది ఎక్కడైనా చూసావా అంటే, ఇంకా విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి, నీకు ఇదే కాదు, వాని దగ్గర వెళ్దాంరా, ఆ పిల్లగానికి గుండులో ఇక్కడ బ్లడ్ వచ్చి చూస్తుందంతా, వాడు వేట కొడవలతో తీసుకున్నాడు అయ్యా వాడు, అది బలిచ్చే కొడవలది అని చెప్పేసి అనుకుంటే వెళ్ళాం. వెళ్తే అయ్యి బాబాయ్ అది కాదండి, మేము దీంతోనే చేస్తామండి మాది, ఎందుకంటే వాడు గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి యాస, కొండరెడ్లు కూడా అక్కడ గోదావరి యాసన మాట్లాడతారు. సరే ఓకే అయ్యా, నువ్వు మరి ఇదంతా ఎందుకంటే మేము ఇప్పుడు ఆపడానికి లేదు, ఆపితే సగం ఉంది వానికి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఉంది, ఆపితే మరి అదొక వికారం. మేము అక్కడే నిలబడి అది మొత్తం అయిన తర్వాత వానికి ఈ రక్తం అంతా కారుతుంది. మరి దీనికి ఏమంటావురా నువ్వు చేసావు, మరి దీన్ని ట్రీట్మెంట్ ఎట్లా అంటే, వాడు ఆ పొయ్యిలో బూడి తీసుకొచ్చి పూసేసాడు. ఇంకా అయిపోయిందండి, ఇది ఏమి సెప్టిక్ కాదు నువ్వు అని చెప్పేసి మా గురువు ఒప్పుకోలేదు. కింద మేము జీపులో వెళ్ళాము, ఆ ట్రైబల్ లెవెల్ వాళ్ళ జీపే, ఆ జీపులో వేసుకొని అన్ని దాదాపుగా అక్కడ బుట్టాయి కూడా కిందికి వచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఇప్పించాం అనమాట. అంటే వానికి ఏదో ఆయింట్మెంట్ రాసి ఇచ్చి ఏదో చేసాం. అంటే ఇది ఈ రిసెర్చ్లో భాగమే, ఇది రాశా నేను. అబ్బా చాలా అసలుకి ఇటువంటివి గిరిజనుల్లో చాలా విచిత్రం. రంపచోడవరం వెళ్తే అక్కడ ఒక సీన్, మీరు మనుషుల్ని చంపాలంటే మీరేం చేస్తారు, మీరు ఏదో హ్యాంగింగ్ అంటారు లేకపోతే ఆత్మహత్య అంటారు, ఇది కాదండి, మేము చంపాలంటే చిన్న ఒక 4 ఆకులు, ఆ ఆకులు తీసుకొచ్చి ఆ రసము చెవులో కానీ ముక్కులో కానీ వదిలినా, నోట్లో కూడా కాదు, చెవులో ఇక్కడిక్కడ వదిలినా ఉంటే అది కథం మనిషి చచ్చిపోతాడు అని. మరి ఆకు మాకు చూపిస్తావా అంటే, ఆకు చూపించాను మీరు ఈడే ఉండండి నేను తీసుకొస్తాను అని వాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక పిల్లికి పిండాడు నా మా ముందే. ఓకే. క్యాట్, ఓ పిల్లి ఇట్లా పట్టుకొని వాడు చెవులో పిండితే ఆ పిల్లి 10 నిమిషాల్లో పిల్లి చనిపోయింది. అంటే ఈ సంఘటనలు నేను రిసెర్చ్లో భాగంగా కొన్ని, ఇది రంపచోడవరం మన సవరల యొక్క గూడెంలో జరిగింది. అది 92. సో ఇటువంటి సంఘటనలు నాకు బాగా నచ్చినవి అనమాట. అంటే వాళ్ళతో ఎట్లా మమేకం కావాలి ఏమిటి ఇవన్నీ, అంటే వాళ్ళ ఆచారాల ప్రకారంగా మేము చేస్తామంటే మాకు ఏం కాదు అని అంటారు వాళ్ళు. మనం చూసే వాళ్లకు భయం అవుతుంది కానీ వాళ్ళు అవి నిత్య జీవితంలో వాళ్ళకి సాధారణమైనటువంటి పనులే. సో ఇవి నాకు అప్పట్లో ఆ కాలంలో తారసపడినటువంటి సంఘటనలు. సార్ ఇంత లైఫ్ ఉంది కదా సార్, సార్ మీరు స్టూడెంట్ లైఫ్ చూసారు, మీరు అకాడమిక్ టీచింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? నాకు టీచింగ్ మొదట చాక్పీస్ పట్టుకొని స్టూడెంట్, నేను చాక్పీస్ పట్టుకొని ఫ్యాషన్, అది టీచింగ్ అంటే చాలా ఫ్యాషన్. నేను డిగ్రీ పిహెచ్డి, నేను చాలా ఉద్యోగాలు వచ్చాయి, స్కూల్ టీచర్ ఉద్యోగాలు వచ్చినా పిహెచ్డి చేయాలనే కోరిక ఉండేది నాకు. నువ్వు పిహెచ్డి అవార్డు అయ్యే వరకు చేయిందంటే నాకు 1994లో మొట్టమొదటిగా నాకు పిహెచ్డి అవార్డు అయిన తర్వాత కాలేజ్ సర్వీస్ కమిషన్ రాస్తే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ ఎక్కడ మన మైసూరారెడ్డి ఊరు కడప జిల్లాలో కమలాపురం అనే ఊరిలో నాకు వచ్చింది. అక్కడ ఒక 3 వీక్స్ పనిచేశాను. 3 వీక్స్ పనిచేస్తానే అప్పుడు నాకు 35 ఇయర్స్, 35 అని పెళ్ళిగా పెళ్ళయింది, కాపురం పెట్టేది కానీ పెళ్ళి అయిపోయింది. సో 34-35 ఇయర్స్ ఏజ్లో నేను అదే మీరు అన్నట్ల అటజనిగాంచే భూషురుండు అనే ఒక పద్యం రాసి ఇంటర్మీడియట్లో అప్పట్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది అలసాని పెద్దన గారి పాఠం.
బోర్డు మీద పద్యం రాసి చెప్తుంటే ఆర్జేడీ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇన్స్పెక్షన్కి వచ్చి ఎవరయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు ఎవరంటే ఎవరు మేడం, నేను కాలేజ్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చాను మేడం. తెలీదు అప్పుడు, ఏదో లేదయ్యా నీకు ఏజ్ ఎంత అంటే నాకు 35 అయిపోయింది మేడం అంటే, 35కు గర్ల్స్ కాలేజీలో పోస్ట్ ఇవ్వద్దు, ఎవరో నీకు పొరపాటుని ఇచ్చేసారని చెప్పి ఆ మేడం ప్రిన్సిపాల్ మేడం పిలిపించి ఎందుకు కూడా చెప్పలే 2 గంటలు రిలీవ్ చేసేసింది నన్ను. ఎక్కడ తీసుకెళ్ళారు? రిలీవ్ చేసేసి బ్రహ్మగారి మఠం. ఓకే, మళ్ళీ కడప మరి కడప బద్వేలు మన పోర్మామిళ్ళ దగ్గర బ్రహ్మగారి మఠం దగ్గర వెళ్తే అప్పుడు ప్రిన్సిపాల్ మేడం చెప్పింది, అయ్యా 40 దాటితేనే మగవాళ్లకు గర్ల్స్ కాలేజీలో ఉద్యోగాలు ఇస్తారంట. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చిన వాళ్ళకు నాకు కూడా ఈ విషయం తెలియదు. నేను జాయిన్ చేయించుకున్నాను. సరే ఏమనుకోవద్దు నాయక్ అని చెప్పేసి అక్కడ నుంచి సూట్ కేసు అంతా ఎత్తుకొని మళ్ళీ కడప. సో అక్కడ అట్లా నా లైఫ్ జూనియర్ కాలేజ్ నుంచి అక్కడి నుంచి బ్రహ్మంగారి మఠంలో 14 నెలలు పనిచేశానండి. 14 నెలలు పనిచేసిన తర్వాత అదే సర్వీస్ కమిషన్లో డిగ్రీ కాలేజీ పోస్టు తీశారు. ఓకే సార్. తీస్తే అప్పుడు ఆ లిస్ట్లోనే దోమలగూడ ఏవి కాలేజ్, ఆంధ్ర విద్యాలయ, ఆంధ్ర విద్యాలయాలో ఏవి కాలేజీలో నేను జాయిన్ కావడం. అక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లా. ఎన్నేళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ సార్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్? ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అంతా మొత్తం అవి యాడ్ కాలేదనుకోండి. జూనియర్ కాలేజ్ నుంచి మొదలుకుంటే 33 అయింది. ఇంకొక 5 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉందండి. అంటే దాదాపులో నాకు 39 సంవత్సరాలు నేను టీచింగ్లో ఉన్నట్ల. యూనివర్సిటీ సర్వీస్ అయితే 32 ఇయర్స్ టోటల్. సూపర్. సరే, ఇంత లైఫ్ ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి అంటే చెప్పులు వేసుకోకుండా వీధి బడికి వెళ్ళిన మీరు ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసిన ఈ లైఫ్ని మొత్తం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎట్లా ఏమనిపిస్తుంది సార్ బేసిక్గా మీకు? వెనక్కి తిరిగి చూసుకుంటే అసలుకి నేనేనా ఇంత దూరం వచ్చింది, అసలుకి నా జీవితమేనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తుంది నేనే. ఎందుకంటే ఒకసారి అవి ఒకవేళ బాధాకరమే అయినా ఆ స్వీట్ మెమొరీ అంటారు కదా, అటువంటి తీపి గుర్తులు మాత్రము నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే అవి చాలా విచిత్రమైన రోజులు అవి. అందుకే నేను బతుక్కునే పుస్తకం కూడా రాశాను. ఇది మీ ఆత్మకథ? ఆత్మకథ. బతుక్కునే పుస్తకంలో నేను అదే రాశాను అనమాట. ఎట్లా అసలు ఎక్కడికి ఏమిటి, ఆ మేకలు, ఆ గొర్రెలు, ఆ ఆవులు ఎక్కడ సవాసము, ఆ రాత్రిపూట. ఎందుకంటే డే టైం చదువుకోవడానికి అవకాశం లేదు. 5th క్లాస్ వరకు స్కూల్ ఉంది మా ఊర్లో. డే టైం ఎందుకంటే డే టైంలో మేకలకు వెళ్ళాలి, ఈ ఆవులకు ఈ వీటికి వెళ్ళాలి కొండలు. కాబట్టి ఆ రాత్రిపూట చదువుకోవడానికి నాకు హంపయ్య అని మహానుభావుడు ఒక ఆయన, చాలా గొప్ప టీచర్, హరిజన ఆయన, మాదిగ కులానికి సంబంధించిన నా గురువు, మొట్టమొదటి గురువు ఆయన. బుక్కరాయ సముద్రం అని అనంతపూర్ దగ్గర బుక్కరాయ సముద్రం ఊరు వాళ్ళది. రాత్రిపూట ఆయనతో నేను చదువుకున్నాను. అంటే నా ఫీజు అప్పట్లో 4 మంచం కోళ్ళు. ఫీజు 4 మంచం కోళ్ళు. అంటే నేను రాత్రిపూట బడి నేర్చుకోవడానికి నాకు డబ్బులు లేకపోతే నువ్వు ఒక మంచం కోళ్ళు అంటే 4 కోళ్ళు, 2 అడ్డపట్టెలు, 2 నిలువు పట్టెలు. సో మంచం ఫ్రేమ్ అది తీసుకురావయ్యానంటే ఇక కొండల్లో సవాసం కదా, అద్భుతంగా అవి నేను రోజుకు రెండు ఎందుకంటే మోయలేను. 4 ఒకటేసారి మోసే అంత శక్తి నాలో లేదు, చిన్నపిల్లవాని కాబట్టి. ఆ విధంగా ఆయనకు నేను ఫీజు ఇచ్చింది ఆయనకు మంచం ఫ్రేమ్. ఇప్పట్లో స్కూల్ ఫీజులు ఎట్టున్నాయి? ఇప్పట్లో స్కూల్ ఫీజు సరిపోనంత ఉన్నాయి. సో అట్లా చదువుకొని వచ్చి ఇవాళ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పేరుగాంచినటువంటి ప్రొఫెసర్ని. నిజంగా ఈ నేనేనా, నా జర్నీనే అయిందే ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ వరకు అని ఈ 35-40 సంవత్సరాలని ఒక్కసారి జీవితాన్ని తిరిగి చూస్తే చాలా అసలుకి అబ్బరం అనిపిస్తుంది. అదంతా ఏదో ఒకటే అట్లా నడిచొచ్చింది. సంత్ సేవలాల్ మహారాజ్ నడిపించాడు. సరే, సంత్ సేవలాల్ అనుకుంటుంది. ఈ సంత్ సేవలాల్కి సంబంధించి ఈ జన్మస్థానానికి సంబంధించి ఏదో కృషి చేశారని నేను విన్నాను సార్. ఏంటి సార్? అవునవును, కృషి చేశామండి. ఎందుకంటే ఈ సంత్ సేవలాల్ మహారాజ్ జన్మస్థానం గురించి మా అందరికంటే మహానుభావుడు పూజారి రంజిత్ నాయక్. అప్పటికి ఏఐబిఎస్ అనేది స్థాపించడం జరిగింది. అయితే ఆయన ఈ స్టడీ టీములో తిరుగుతున్నప్పుడు మహారాష్ట్రలో కొంతమంది సేవలాల్ మహారాజు ఎక్కడ పుట్టాడో ఇంతవరకు తెలీదు, ఎక్కడ మరణించాడో జీవ సమాధి ఎక్కడ అయినాడో మాత్రం పొరహాగాడు సమాధి, జీవ సమాధి పొరహాగాడ్ అని, పొరహాగాడ్లో పొరియాగడ్ అంటారు, పొరహాగాడ్ అంటారు. ఇప్పుడు వాసం అనే డిస్టిక్లో ఉంది. అప్పుడు నాందేడ్లో ఉండేది, ఇప్పుడు వాసం అనే జిల్లాలో పొరహాగడ్ అని. పొరహాదేవి అంటే చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ.
సో అక్కడ ఉంది, ఆయన జీవ సమాధి ఉంది అద్భుతంగా. అక్కడ ఈ బంజారా సందూర్ ఆరాధ్య దైవంగా కూడా అక్కడ ఉంది. సో ఈ 12-13 కోట్ల బంజారాలకు ఆరాధ్య దేవుడు సంత్ శివలాల్ మహారాజ్. ఓకే సార్. భారతీయ బంజారాలే కాకుండా 64 దేశాల్లో నివసిస్తున్న బంజారాలు కూడా ఇవాళ ఆరాధ్య దేవుడు. ఓకే. ఇవాళ సంత్ శివలాల్ మహారాజ్ మొత్తం ఏకతాటి మీద నడిపించిన ఘనత కూడా అయిందే బంజారాలకు. ఈ విధమైనటువంటి వ్యవహారాలు రంజిత్ నాయక్ గారికి మరి ఈ పుట్టింది అక్కడక్కడ చెప్తున్నా. అనంతపురం జిల్లాలో పుట్టాడు, అందులోనూ గుత్తిలో పుట్టాడు, గుత్తి పక్కన గొల్లల దొడ్డి, ఆ తర్వాత గుంటకల్లు, ఈ ప్రాంతంలో పుట్టాడయా శివలాల్ మహారాజ్ అని ధార్మిక సంస్థ వాళ్ళు చెప్పడం, ఇదంతా మొత్తము రంజిత్ నాయక్ గారి యొక్క చలవ అనమాట. ఆయన యూనివర్సిటీ మొట్టమొదటిగా ఆయన బీకే సత్యం అని, తర్వాత హెచ్ఎస్ బ్రహ్మానంద మా గురువు గారితో అప్రోచ్ కావడం. ఎవరైనా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ ఉంటే వాళ్ళ ఆనవాళ్ళకు సంబంధించిన పాటలు దొరికితే నాకు తెలియజేయండి అయ్యా, ఈ విధంగా మేము సంత్ శివలాల్ మహారాజ్ గారి యొక్క పుట్టుక స్థానం ఎక్కడో నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అంటూ. ఇప్పుడు అంతకుముందు నేను ముందు పాడిన పాట మా గురువుగారికి పాడి వినిపించా ముందు. ఆ పాటలో ఉన్నటువంటి పరమాత్మ నాకు తెలియదు, కానీ మా గురువుగారు గ్రహించి రంజిత్ నాయక్ దగ్గర తీసుకెళ్ళాను నన్ను బాంబేకి. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈ పాట, ఇటువంటి పాటలు అప్పటికే నేను 30-40 పాటలు పాడి వినిపించాను. మీ రీసెర్చ్లో భాగంగా సేకరించిన పాటలు? నా రీసెర్చ్లో భాగంగా సేకరించి సపరేట్గా ఇది వేరుగా నేను శివలాల్ మహారాజ్ జన్మస్థానం గురించి కానీ నాకు ఆ అవగాహన కూడా లేదు. రీసెర్చ్లో భాగంగానే నేను రాసుకున్నటువంటి పాటలు. ఈ పాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించి మొట్టమొదటిగా చీనియా నాయక్ అనే మహానుభావుడు, ఐటీ ఇన్స్ట్రక్టర్, అనంతపూర్ గవర్నమెంట్ ఐటీలో లెక్చరర్ అని, సీనియర్ లెక్చరర్, ఐటీఐ పాలిటెక్నిక్ ఐటీఐనే ఉంటారు అక్కడ. ఉంటే ఆయన అటాచ్ చేయడము, ఆయన టీములో నేను సంత్ శివలాల్ మహారాజ్ జన్మస్థానం గురించి గుత్తి నుంచి రోజు గొల్లల దొడ్డి ఆ ప్రాంతం రావడం, తిరగడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఈ విధంగా చేస్తూ ఒక 3 ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు సార్? ఆ ప్లేస్ ఫైండ్ అవుట్ చేయడంలో కారణం ఏంటంటే చీనియా నాయకు అపారమైన జ్ఞాన సంపద. బంజారా సాహిత్యం అన్న బంజారాలన ఆయనకి ముందు చూపు అనమాట. మేము ఆయన శిష్యులమే. ఒకరోజు గుజ్రీ అనే పేరు గల ఒక ముసలావిడ, ఒక 60-65-70 ఏళ్ళు ఉంటుంది, గుడంబ సారా చేసుకొని అక్కడ దట్టమైనటువంటి తుమ్మ చెట్లు, ఏది మన సర్కార్ తుమ్మ, నీళ్లు లేక మేము ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో నీళ్లు కావాలంటే మేము బాటల్ నీళ్లు తీసుకెళ్ళి రోజు ఏదో ఒక రోజు దొరుకుతుంది. గుత్తి నుంచి గుంటకల్లి అంటే ఈ దట్టమైన అడివే. ఖెరాళి గట్ల అని నేను పాటలో పాడే. ఖెరాళి గట్లి అంటే ఆ పక్కంతా కొండల, వాళ్ళ పేరు ఖెరాళి గట్లి అంటే కొండలని. ఈ కొండల మధ్యలో ఎక్కడ వెతకాలి? ఆమె సారా చేసుకొని కడవ భుజాన్ని పెట్టుకొని వస్తుంది. నాకు తెలుసు సారా చేయాలంటే విపరీతం నీళ్ళు అవసరం. ఓకే, సారా చేయాలంటే చాలా ఎక్కువ నీళ్లు కావాలి. ఎందుకంటే బట్టి పెట్టినప్పుడు ఆ ఇత్తడి బిందిని అది ఎండిపోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి, అది చల్లగా ఉండాలి. ఆ ఉడికే బట్టిలో ఆ ధారగా వచ్చే సారా వచ్చేసి ఈ ఇత్తడి బిందిలో పడుతుంది. రాగి బింది ఇత్తడి బిందిలో. నీళ్ళు అవసరం కదా, నువ్వు అసలు వాటర్ తీసుకోకుండా కడవ నీళ్లు ఎట్లా సారా చేసినావు? ఆమె చెప్పింది, కాళోఖుండం అనేది ఉంది, మాకు నీళ్ళు అవసరం లేదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి నీళ్లు పారుతూ ఉంటాయి ఈ అడవిలో. కాళోఖుండోనా అది, ఎందుకంటే సంత్ శివలాల్ మహారాజ్ కాళోఖుండో. అట్లా ఆనవాళ్ళు ఒకటి కనుక్కోవడం జరిగింది. సరే, నా పిహెచ్డి రీత్యా నేను కాస్త తప్పుకున్నాను తప్ప ధార్మిక సంస్థ వాళ్ళు, కర్మాచారి ధార్మిక సంస్థ నుంచి బాంబేలో రంజిత్ నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద వాళ్ళు పనిచేసేవాళ్ళు. మోతీరామ్ నాయక్ అని చెప్పేసి వారణాసిలో ధార్మిక సంస్థ లీడర్, ఆయన పెద్ద యోగి. ఆ యోగి వాళ్ళు వచ్చి మొత్తం నిర్ధారణ చేసి, ఓహో ఇది కాళోఖుండం అంటే బావి, నల్ల బావి. బంజారాలో కాళోఖుండం అంటే బావి, కాళోఖుండం అంటే నల్లటి నీళ్లు కలిగినటువంటి బావి. కాళోఖుండం అంటే కాళోఖుండం సప్తమాతృకలు అందులో స్నానం చేశారని చెప్పేసి బంజారా ఐతిహ్యం ఉంది. సంత శివలాల్ యొక్క జన్మస్థలం గుత్తి దగ్గర గొల్లల దొడ్డిలోనూ అక్కడ కాళోఖుండం అనేది ఉంది. ఆ జంగల్, ఆ యొక్క అడవి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ దగ్గర ఈ మనము ఈ గేయంలో ఏదైతే కనిపించే అన్ని ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. మీ పాటలు మా ప్రధానంగా ఉన్నాయి. రామ్జీ నాయక్ తాండో అని ఉంది. రామ్జీ నాయక్ కొడుకు భీమా నాయక్ కొడుకు సంత్ శివలాల్ మహారాజ్. ఆయనకి ఇన్ని ఆవులు ఉండేటివి, ఇన్ని మంద ఉండేటివి, అదో 67 ఇళ్ళు దొరికినాయి ఆడ.
పాడుబడినటువంటి 67 ఏళ్ళు దొరికినాయి. ఆ పక్కనే పారుతుంది బ్రహ్మాండంగా ఊట నీళ్లు పారుతుంది, కాళోకుండా దొరికింది. శివలాల్ మహారాజు తపస్సు చేయడానికి మెరమాయాడి అంటే జగదంబ టెంపుల్, ఆ జగదంబ టెంపుల్కి ఆపోజిట్లో పెద్దది ఈత చెట్టు, ఇవన్నీ ఆనవాలు. ఓకే ఓకే. అంటే ఈ గేయంలో ఏదైతే బంజారాలు ఆ దేవునికి స్మరించుకుంటూ భక్తితో పాడుకుండే యొక్క పాటలు, అందులో ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ దొరకడం జరిగింది. తర్వాత నిర్ధారణ చేశారు రంజిత్ నాయక్ గారి ఆధ్వర్యంలో. 2000లో నిర్ధారణ చేశారండి. 2001 నుంచి గుత్తి గుంటకల్లు ఇప్పుడు సేవాగఢ్ అనే ప్రాంతంలో జాతర మొదలుపెట్టి ఇప్పుడు ఆ ప్రాంతాన్ని సేవాగఢ్ సేవాగఢ్ అంటారు ఆ ప్రాంతాన్ని. సార్ మొత్తం మీరు ఎన్ని రచనలు ఇప్పటివరకు చేశారు? దాంట్లో మీరు బాగా టఫ్ అంటే మీకు రాయడానికి చాలా ఇబ్బంది పడినా లేదంటే మీకు బాగా సంతృప్తినిచ్చిన రచన ఏంటి సార్? నాకు సంతృప్తి వచ్చిన ఇప్పుడు నేను 10 కావ్యాలు రాశానండి, 10 పుస్తకాలు తీసుకొచ్చాను. 10 పుస్తకాల్లో అంటే నా జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి 30 సంవత్సరాల పరిశోధన, అంటే ఒక యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్ చేసే పని నాకు సంతృప్తినిచ్చినటువంటి పుస్తకము భారతీయ గిరిజన వీరులు. ఈ బుక్ స్పెషల్ ఏంటి? ఈ బుక్ స్పెషల్ ఏంటంటే నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు అప్పుడు 92 నుంచి మా గురుగారితో మా హెచ్ఎస్ బ్రహ్మానంద గారితో తిరిగినటువంటి ఒక సందర్భంలో భారతీయ గిరిజన వీరులు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే వీళ్ళేనా, అసలుకి స్వాతంత్రము ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది యుద్ధము అంటే స్వాతంత్ర యుద్ధం అంటే వీళ్ళు బ్రిటిష్ వారితో ప్రారంభమైంది అంటాం మనం. బ్రిటిష్ వారితో కాదు, మొఘల్తో ప్రారంభమైంది. ఓకే, అప్పటి నుంచే స్వేచ్ఛ కోసం మొఘల్ సామ్రాజ్యంతో ప్రారంభమైంది. ఆ మొఘల్ సామ్రాజ్యంతో ప్రారంభమైనటువంటి యుద్ధమే అపారమైనటువంటి భారతీయ స్వాతంత్ర యుద్ధం. అక్కడి నుంచి మొఘల్తో చేసినటువంటి యుద్ధాలన్నీ గిరిజనులతోనే. సార్ ఈ గిరిజన యుద్ధాలు మీరు మొఘల్స్తో అన్నారు సార్, అప్పుడు యుద్ధాలు జరిగినవి ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగిన యుద్ధాలు ఎవరైనా వారియర్స్ ఉన్నారు సార్? వారియర్స్ ఉన్నారు. యుద్ధం జరిగినటువంటి లక్కీసా బంజారా ఉన్నాడు. అపారమైనటువంటి 1580 నుంచి 1680 వరకు 100 సంవత్సరాలు చారిత్రకమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పార్లమెంటు, ఈ పార్లమెంట్ 2 పార్లమెంటు, పాత పార్లమెంటు కొత్త పార్లమెంటు లక్కీసా బంజారా గారి యొక్క ఢిల్లీలో ఉన్న పార్లమెంటు లక్కీసా బంజారా తాండాలు అవి. ఇప్పుడున్న పార్లమెంటు లక్కీసా బంజారా నివసించే తాండాలు ఆయన పణంగా. ఇంకోటి ఏమంటే పాత పార్లమెంట్ కట్టించడానికి కారణము అప్పట్లో ఈ పార్లమెంట్ ఈ ఔరంగజేబు కాలంలో వాళ్లకు కోటగా నిర్మించడానికి ఉన్నటువంటి యొక్క నేపథ్యం కూడా అప్పుడు వారియర్స్గా ఉన్నటువంటి లక్కీసా బంజారానే. అంటే దానికి ఈ సామాన్లు ఉంటాయి కదండి, అప్పట్లో సున్నం కావచ్చు, లేకపోతే రాళ్ళు కావచ్చు, లేకపోతే దానికి ఇవన్నీ మొత్తం స్టీమర్ నుంచి అప్పట్లోనే అక్కడ నుంచి జర్మన్ నుంచి వచ్చేటివన్నీ వారియర్స్ 1,00,000 ఆవులు 1,00,000 ఎడ్లతో దాదాపుగా 1,76,000 సైన్యం ఉండేది, బంజారా సైన్యం. ఎక్స్పెషల్లీ లక్కీసా బంజారాకి చాలా పెద్ద, అది 1000 ఎకరాల భూములు. ఇప్పుడు ఉన్నటువంటి 1000 ఎకరాల భూములను లక్కీసా బంజారావే. చరిత్ర కూడా చెప్తుంది, ఇది మనం చెప్పడం కాదు, చారిత్రకమైనటువంటి వ్యవహారం కూడా ఉంది. సో ఆయన ఔరంగజేబుతో పోరాడారు. అంటే మా స్వేచ్ఛను, మాకున్నటువంటి హిందూయిజాన్ని అణచడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి ఎక్కడ కూడా వినలేదు ఆయన. ఔరంగజేబుతో యుద్ధం చేశాడు. తర్వాత ఆ విధంగా రాణి దుర్గావతి 1550లో రాణి దుర్గావతి గోండు మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్, ఆమె గిరిజన వనిత, అద్భుతమైనటువంటి మొఘల్ సామ్రాజ్యంతో పోరాడింది. ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్ ఇట్లా బయట సమాజానికి తెలియని ట్రైబల్ వారియర్స్? సో బయట ఈ ట్రైబల్ వారియర్స్ ఈ విధంగా రాణి దుర్గావతి ఉంది, సింధాయి ఉంది, ఆవద ముర్ము, కన్ను ముర్ము. ఈ కన్ను ముర్ము, దుర్గు ముర్ము అని చెప్పేసి ఇద్దరు కన్ను ముర్ము, ఇప్పుడు ముర్ము, ఇప్పుడు మనం రాష్ట్రపతి మేడం ఉంది కదా ముర్ము, ద్రౌపది ముర్ము వాళ్ళ గిరిజన తెగ మొత్తము త్యాగం చేశారు. మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం వరకు వాళ్ళు 4 తరాల వాళ్ళు భారతదేశం కోసము, భారతదేశ ఒడిలో వాళ్ళు ఒకరొకరు త్యాగం చేసి మరణించారు. అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని కూడుకున్నది గిరిజన సమాజం. ఇవాళ 40, 32, 33తో వచ్చినటువంటి యుద్ధం కాదు ఇది. 32, 30 నుంచి కూడా 47 వరకు కూడా 1000 మంది గిరిజనులు ప్రాణత్యాగం చేశారు. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ ఈ ట్రైబల్ వారియర్స్? ట్రైబల్ వారియర్స్ తెలుగు వారు కూడా ఉన్నారండి. మనము అంటే బ్రిటిష్ వారితోనే కాకుండా ఇక్కడ నిజాంతో పోరాడినటువంటి తెలుగువారు కొమరం భీమ్ ఉన్నాడు, గిరిజన నాయకుడు. ఆ తర్వాత స్వయం గంగులు ఉన్నాడు, ఠాను నాయక్ ఉన్నాడు, మనకు అద్భుతమైనటువంటి ఠాను నాయకు.
సో వీళ్ళందరూ కూడా తెలుగుకు సంబంధించిన వాళ్ళే. తెలుగు యొక్క వీరులు చాలామంది అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుకొని రామ్జీ గోండు, మరి కొమరం భీము, ఠానూ నాయకు, వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజన వీరులు. అపారమైనటువంటి దేశభక్తి, జాతికి సంబంధించినటువంటి వ్యవస్థ, తన ఐడెంటిటీని కోల్పోకూడదు. స్వయంగంగులు స్వయాన కోయ గిరిజనుల కోసం యుద్ధం చేశాడు. కోయ గిరిజనుల కోసం ఐక్యత కొరకు అపారమైనటువంటి బాధను, అసలుకి అవి ఏవైనా కూడా బాధను తన బాధగా, ప్రజల బాధను తన బాధగా చేసుకొని స్వయం గంగులు ఖమ్మం జిల్లా వాడు. సో ఆ విధంగా బ్రిటిష్ వారితోనూ నిజాం వారితోనూ పోరాడినటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా చాలామంది గిరిజన నాయకులు ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఆ కోవకు చెందిన వాళ్ళు. సార్, ఈ ట్రైబల్ లిటరేచర్ చదవాలి అంటే మీరు రికమెండ్ చేసే బుక్స్ ఏంటి సార్? ఇవి చదివితే ఒక ట్రైబల్ లిటరేచర్ ఓవరాల్గా ట్రైబల్ లిటరేచర్ చదవాలంటే నేను చదివి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి గిరిజన వీరులు నదీం హసనైని రాసినటువంటి భారతీయ గిరిజనులు అనే పుస్తకము చాలా అద్భుతమైనదండి. ఆ తరువాత థర్స్టన్ గారు 13 వాల్యూమ్స్ రాశాడు, ట్రైబ్ ఇన్ ఇండియా. థర్స్టన్ అని. అందులో 7th వాల్యూము దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళకు సంబంధించినటువంటి ట్రైబల్ గురించి చక్కగా వర్ణించాడు. అందులో బంజారాకు సంబంధించిన 72-73 పేజీలో మొత్తం ఎక్కడెక్కడ నుంచి బంజారా వారియర్స్ ఉన్నారు, ఎక్కడ వాళ్ళ అసలు భాష ఎట్లా వచ్చింది, వీళ్ళు అది క్లుప్తంగా ఒక హిస్టరీని చెప్పాడు ఆయన. సో అదొకటి. అంటే ఆ తర్వాత చీనియా నాయక్ రాసినటువంటిది బంజారా సంస్కృతి చరిత్ర ప్రగతి, అది సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పుస్తకానికి. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఎందుకంటే నేను చదివి దాన్ని పరిశోధన ఏ విధంగా చేయాలని ముందుకు నడిచాను. ఆ తర్వాత ఏంటంటే అండి, సర్ జార్జ్ గ్రియర్సన్ రాసినటువంటి ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఆ పుస్తకము గిరిజన భాషలు అసలు ఎట్లా ఉత్పత్తి స్థానం, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినాయని చెప్పేసి భాషతో పాటు కల్చర్ని కూడా ఇంటర్ప్రిటేషన్ చేశాడు. అది చాలా గొప్ప పుస్తకం, ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది. దాని తర్వాత పిరట్ల శివరామకృష్ణ గారు ఒక పుస్తకం ఎడిట్ చేశాడు, కొండా కోనల్లోని రంపచోడవరము సంబంధించింది, నల్లమలలో ఉన్న చెంచులకు సంబంధించింది. అంటే ఒక క్యాలెండర్ లాగా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పండుగలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసుకుంటారు, ఏ నక్షత్రాలను నమ్ముతారు, వాళ్ళు జాతకం ఎట్లా చూస్తారు, వైద్యం ఎట్లా చేస్తారని చెప్పేసి కొండా కోనల్లో చాలా పెద్ద పుస్తకం అండి అది. అది పిరట్ల శివరామకృష్ణ గారు ఎడిట్ చేశారు. చాలా అద్భుతమైన పుస్తకం, అపారమైనటువంటి పుస్తకం. సార్, నేటి గిరిజన యూత్కి మీరు ఒక గిరిజన సాహిత్యం మీద పరిశోధకులుగా, ఒక పెద్ద మనిషిగా గిరిజన యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సందేశం ఇస్తారు? గిరిజన యువతులు ముఖ్యంగా ఏంటంటే ఈ రంగుల ప్రపంచంలో మాయలో పడి అసలైనటువంటి భారతీయతతో పాటు అసలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్నారు. వాళ్ళ పండగలు నువ్వు ఎంత స్థాయికైనా వెతుకు, గిరిజన ఇవ్వని వాడి రకరకమైన మెట్రోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక గిరిజన స్థాయి నుంచి, గిరిజన యొక్క బంజారా కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఇవాళ కూడా నేను దీపావళి పండుగ రోజు వెళ్ళి బంజారాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా నేను మా పెద్దలకు భోగం భండారు అనేది చేసి తలిగి ఎక్కించి దీపావళి రోజు 2 రోజుల ముందు వెళ్ళి నేను సక్షమైనటువంటి మనసుతో పూజలు చేసి వస్తాను. అంటే ఇతర వాళ్ళు చేస్తారని కాదు. ఇప్పుడు బంజారాలు చూసుకుందాం, ఒక తీజ్ పండుగ ఉంది, ఒక శీతలా భవానీ పూజ ఉంది, ఒక సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉంది. ఇటువంటి పండుగలు మనం తప్పకుండా మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలు మర్చిపోవద్దండి. ఇటువంటి జాతరలు, ఇటువంటి పండుగలు డెఫినెట్గా ప్రతి యువకుడు దీన్ని మీరు ఇది నాది అని సొంతమైనటువంటి భానితో ఇది నాది అని చెప్పేసి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి గిరిజన యువతులు, నేను బంజారాల గిరిజన గురించే మాట్లాడతలేను, అట్లా గోండులో కొన్ని పండుగలు ఉన్నాయి, కోయలో ఉన్నాయి, జాతుపులో ఉన్నాయి, నాయక్పూడిలో, అందరూ ఇది మాత్రం వారి వారి యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోవాలని నా మన. సరే, ఇంకా చివరిగా మీరు జీవితానికి ఇచ్చే నిర్వచనం ఏంటి సార్? జీవితానికి ఇచ్చే నిర్వచనము ప్రతి వారి జీవితంలో డెఫినెట్గా ఒక నిర్వచనం ఉంటుంది. అదేంటంటే మనము ఓపికతో చాలా కష్టపడి కష్టాన్ని నమ్ముకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని నమ్ముకోవాలి. నీ చదువును, నీ సంస్కృతిని, నీ యొక్క తాండాను, నీ గూడాన్ని తప్పకుండా ఇది నేను, ఇది నాది అనేది ప్రతి ఒక్కరు కూడా అది మర్చిపోకుండా ఓపికతో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలుకి ఈ యొక్క సంఘానికి సంబంధించినటువంటి అగనెస్ట్ పనులటువంటివి ఏవి చేయవద్దు.
సమాజానికి ఏ గిరిజన గూడానికి కానీ గిరిజన గూడాల్లో ఇవాళ చాలా దాష్టికమైనటువంటి గిరిజనేతరులు చోరబడి వాళ్ళని దోచుకుంటున్నారు. అటువంటిది అడ్డుపడాలి మనం. ఆ గిరిజన యువతిగా నీ బాధ్యత అది. సో కాబట్టి ఇటువంటివి మరిచిపోకుండా ఉంటే అది జీవితానికి పెద్ద నిర్వచనమే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ షోలో పాల్గొని జానపద గిరిజన సాహిత్యానికి సంబంధించి ఎన్నో కీలకమైన విషయాలు మాతో పంచుకున్నారు. మీకు మా ఇట్స్ యూట్యూబ్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన యూటీవీ వారికి, యాజమాన్యానికి, మరి నన్ను అంత చక్కగా నువ్వు ఇంటర్వ్యూ చేసినటువంటి మీకు, మరి మా మిత్రులు, కెమెరా మ్యాన్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.